చరిత్రలో ప్రతి శతాబ్దానికి ఒక ఆయుధం ఉంటుంది. పారిశ్రామిక యుగానికి ఆవిరి యంత్రం, డిజిటల్ యుగానికి సిలికాన్ చిప్, రేపటి యుగానికి క్వాంటం. అమెరికా, చైనా, యూరప్ ఈ రోజు ప్రపంచంలోని పెద్ద శక్తులన్నీ క్వాంటం పరంపరలో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయి. ఈ పరుగులో భారతదేశం ఏం చేస్తోంది? అమరావతి సమాధానం చెబుతోంది. క్వాంటం టెక్నాలజీ అంటే కేవలం కంప్యూటర్ అప్గ్రేడ్ కాదు, అది 4 రంగాల్లో అద్భుతమైన విప్లవం. మొదటిది క్వాంటం కంప్యూటింగ్. నేటి సూపర్ కంప్యూటర్ వేల సంవత్సరాలు తీసుకునే సమస్యను సెకండ్లలో పరిష్కరిస్తుంది. రెండవది క్వాంటం సెన్సింగ్. అతి సూక్ష్మమైన మార్పులను పసిగట్టే సాంకేతికత వైద్యంలో, రక్షణలో, వ్యవసాయంలో. మూడవది క్వాంటం కమ్యూనికేషన్. హ్యాక్ చేయడానికి అసాధ్యమైన డేటా భద్రత బ్యాంకింగ్ నుండి మిలిటరీ వరకు అందరికీ అవసరం. నాలుగవది క్వాంటం హార్డ్వేర్. చిప్స్ నుండి క్రయోజెనిక్ కూలింగ్ వ్యవస్థల వరకు తయారీలో భారీ వాణిజ్య అవకాశం. 3 దశాబ్దాల క్రితం ఒక నాయకుడు అన్నాడు, సాఫ్ట్వేర్ మన భవిష్యత్తు. అప్పుడు నవ్విన వాళ్లు ఈరోజు ఆ నిజాన్ని అనుభవిస్తున్నారు. ఆగస్టు 2025 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి అన్నారు, క్వాంటం మన తదుపరి అస్త్రం. కేవలం 8 నెలల్లో ఆ కల నిజమైంది. ఆ పట్టుదల, ఆ దూరదృష్టి అమరావతి క్వాంటం వ్యాలీకి ప్రాణం పోసింది. ప్రపంచంలోని క్వాంటం ల్యాబ్స్ చాలా వరకు మూసిన తలుపుల వెనక పనిచేస్తాయి. అమరావతి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ AQRF అందుకు పూర్తి విరుద్ధం. ఇది ఓపెన్ కిచెన్. అందరూ వచ్చి చూడవచ్చు, నేర్చుకోవచ్చు, పరీక్షించవచ్చు. ఈ ఓపెన్ యాక్సెస్ లో స్టార్టప్లు, తయారీదారులు తమ హార్డ్వేర్ ని ఇక్కడ టెస్టింగ్ నుండి సర్టిఫై వరకు చేసుకోవచ్చు. విద్యార్థులు, పరిశోధకులు క్వాంటం కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. త్వరలో రాబోతోన్న IBM 133 క్యూబిట్ క్వాంటం మిషన్ LNT నిర్మించే అత్యాధునిక ఫెసిలిటీలో కొలువుదీరనుంది. దీనికి TCS తన ఆల్గారిథమ్స్ తో తోడవుతుంది. ఇది పరిశోధన మాత్రమే కాదు, ఒక సంపూర్ణ ఎకోసిస్టమ్. రేపటి యుద్ధాలు బుల్లెట్లతో కాదు, బైట్లతో జరుగుతాయి. ఒక దేశం యొక్క క్వాంటం వ్యవస్థలు దెబ్బతింటే దాని ఆర్థిక వ్యవస్థ, సైనిక రహస్యాలు, పౌర జీవితం అన్నీ స్తంభిస్తాయి. అందుకే AQRF లో క్రయోజెనిక్ రిఫ్రిజిరేటర్లు, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా ఇక్కడే తయారవుతున్నాయి. 7 సంస్థలు కలిసి భారతదేశపు క్వాంటం ఆత్మ నిర్భరతను సాధిస్తున్నాయి. ఒకప్పుడు మనం సాఫ్ట్వేర్ సేవకులం అనుకున్నారు. రేపు మనం క్వాంటం పరిష్కారాలు అందించే మార్గదర్శకులం. అమరావతి క్వాంటం గర్జన మొదలైంది. మీరు ఈ చరిత్రలో భాగస్వాములవ్వండి. బిల్ట్ ఇన్ ఇండియా, ఓపెన్ టు ఇండియా, ఫర్ ద వరల్డ్.